ప్రవేశిస్తూ ఉంటారు. ఒకరు వేదం వినిపించడము, ఒకరు సంగీతం వినిపించడము, ఒకరు నాట్యం చేయడము, ఇట్లా పరమేశ్వరుడికి సంబంధించిన 108 రకాల సేవలను ఆ 108 మంది తాండవేశ్వరులు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. వారి 3వ ఆవరణలో వారి అర్చన చేసుకొని వారి అనుమతితో 4వ ఆవరణలోకి ప్రవేశిస్తాం. 4వ ఆవరణలో ఎవరుంటారు అంటే గణపతులు. మనకు తెలిసిన గణపతి ఒకటే, లడ్డు, ఎలుక, తొండము, ఇంతవరకు మనకు తెలుసు. కానీ కైలాసంలో 8 మంది గణపతులు ఉంటారు. గణము అంటే ఒక సమూహం, గణపతి అంటే సమూహానికి అధిపతిని గణపతి అంటారు. 8 సమూహాలకు 8 మంది గణపతులు ఉంటారు. వారు అక్కడ విభూతి పొట్టుతో ఉన్న 8 మంది. వారిని అర్చన చేసుకొని 5వ ఆవరణలో ప్రవేశిస్తాము. 5వ ఆవరణలో పరమేశ్వరుడి యొక్క అవతారాలు 8. ఎట్లాగైతే విష్ణుమూర్తి యొక్క అవతారాలు 10 ఉన్నాయో అట్లా పరమేశ్వరుడికి 8 అవతారాలు. అందుకే ఆయనను అష్టమూర్తయే నమః అని మనం అర్చన చేస్తూ ఉంటాం. ఆ గంధం బొట్టుతో ఉన్న 8 మంది ఆ పరమేశ్వరుడి యొక్క అవతారాలు. 5వ ఆవరణలో వారిని అర్చన చేసుకొని 6వ ఆవరణలోకి ప్రవేశిస్తాం. శంకరుడు, శివుడు, రుద్రుడు, సాంబశివుడు ఇవన్నీ ఒకటే అనుకుంటాం పేర్లు. కానీ పరమేశ్వరుడు ఆ సందర్భంలో ఎలా ఉంటాడో దాన్ని బట్టి వచ్చిన పేర్లు. మనకు వరాలు ఇచ్చేటప్పుడు శంకరుడు, అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు సాంబశివుడు, దాని తర్వాత కోపంగా ఉన్నప్పుడు రుద్రుడు. అట్లా పరమేశ్వరుడి యొక్క రుద్ర స్వరూపాలు 11. ఆ యొక్క 11 రుద్ర స్వరూపాలు ఇక్కడ సోమసూత్రం దగ్గర విభూతి పొట్టుతో ఉన్న 11 మంది రుద్రావతారాలు. వీరిని ఏకాదశ రుద్రులు అంటారు. ఆ ఏకాదశ రుద్రులను 6వ ఆవరణలో అర్చన చేసుకొని 7వ ఆవరణలోకి ప్రవేశిస్తాం. 7వ ఆవరణలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడికి మన శివలింగాన్ని చూస్తే ముఖం ఏమి కనిపించదు. కానీ పశుపతినాథునికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 5 ముఖాలు ఉంటాయి. కానీ ఒక్కొక్క ముఖం వెనుక ఇంకో 4 ముఖాలు, మొత్తం పరమేశ్వరుడికి 25 ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి 25 ముఖాలకు సంబంధించిన దేవతలు ఆ 5 శివలింగాల చొప్పున మొత్తం 25 మంది అట్లా 7వ ఆవరణలో ఉంటారు. వారిని అర్చన చేసుకొని వారు అనుమతితో 8వ ఆవరణలోకి ప్రవేశిస్తాం. 8వ ఆవరణలో ఎవరుంటారు అంటే శివుడి యొక్క తారక మంత్రం ఓం నమః శివాయ, ఈ 6 అక్షరాలకు సంబంధించిన 6 దేవతలు ఉంటారు. వారిని అర్చన చేసుకొని ఇక 9వ ఆవరణలోకి ప్రవేశిస్తాం. 9వ ఆవరణలో ఒకే ఒక్క లింగ స్వరూపంగా ఉంటాడు దక్షిణామూర్తి. మనం ఎందుకు పుట్టినాము, మనము చేయవలసిన పని ఏమిటి, ఈ ప్రపంచంలో ప్రతి అక్షరం ఏదైతే ఏ భాష అయినా కానివ్వండి, ప్రతి అక్షరము ఒక మంత్రంలో ఏదో ఒక మంత్రంలో ఉంటుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి చెట్టు ఏదో ఒక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అలాగే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, అటు స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, ఏదో ఒక కారణంతో మాత్రమే భూమి మీదకి జన్మిస్తాడు, భూమి మీదకి వస్తాడు. ఆ కారణం ఏమిటి తెలుసుకున్నవాడు కారణ జన్ముడు అవుతాడు. చరిత్రలో ఒక పేజీ లాగా నిలిచిపోతాడు, లేదా ఎన్నో పేజీలలో ఒకటిలాగా వెళ్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉంటేనే మనము ఏ కారణంతో పుట్టినామో ఆ కారణం తెలుస్తుంది. మనకు బుద్ధిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అనుగ్రహించేవాడు 9వ ఆవరణలో ఉండే దక్షిణామూర్తి. ఆయన అనుమతితో 10వ ఆవరణలో ప్రవేశిస్తాం. 10వ ఆవరణలో అక్కడ గంధం బొట్టుతో ఉన్నటువంటి 135 లింగాలు. అది ఆ 135 లింగాలతో ఉన్నది మహాత్రిపుర సుందరి దేవి, అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాక చివరి 11వ ఆవరణలో ప్రవేశిస్తాము. అక్కడ 25 లింగాల రూపంలో విభూతి పొట్టుతో ఉన్న పరమేశ్వరుని మనం చేరుకుంటాం. ఇలా 11వ ఆవరణలో ఉన్న పరమేశ్వరుని అర్చన చేసుకున్నాక పూజ యొక్క ఫలితాన్ని ఇచ్చేవాడు 7 దేవతలు ఉంటారు. వారు అక్కడ గంధం బొట్టుతో ఉన్న సోమసూత్రం కింద ఉన్న దేవతలు. అంతశ్చండీశ్వరుడు, వృషధ్వజుడు, నందీశ్వరుడు, చిత్రుడు, చిత్రగుప్తుడు, యమధర్మరాజు, బహిశ్చండికేశ్వరుడు. ఈ 7 దేవతలు అక్కడ సోమసూత్రం కింద ఉంటారు. అందుకే మీరు గమనిస్తే శివుడికి పైన అభిషేకం చేస్తాము, చుట్టుపక్కల ఎక్కడ పడ్డా మనం నీళ్లు తీసుకోం. కరెక్ట్ గా సోమసూత్రం కింద మాత్రమే ఆ నీళ్లను తీర్థంగా తాగడమో నెత్తిమీ చల్లుకోవడమో చేస్తాం. ఎందుకు? పరమేశ్వరుడు ఆ 7 దేవతలకు ఆ వరాన్ని ఇచ్చినాడు. ఏమని? ఈ పూజ యొక్క ఫలితాన్ని మీ ద్వారా ఎవరైతే తీసుకుంటారో వారికే పూజ యొక్క పూర్తి ఫలితాన్ని ఇచ్చేలాగా పరమేశ్వరుడు ఆ 7 వరం ఇచ్చింది. అందుకే ఆ 7 ఆ సోమసూత్రం దగ్గర ఉంటారు కాబట్టి వారి ద్వారా వచ్చిన తీర్థాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. ఇలా 11వ ఆవరణలో ఉన్న దేవతలను, తర్వాత ఆ 7 పూజ యొక్క ఫలితాన్ని ఇచ్చే దేవతలను అర్చన చేసుకుంటాం.
ఇది మహాలింగార్చన యొక్క పూర్తి స్వరూపం. అయితే ప్రతి మానవుడు, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా ఉదయాన్నే లేచి పుట్టమట్టితో ఒక శివలింగం చేసి దాన్ని అర్చన చేసి నీళ్ళలో వేసేసేయాలి. ఇలా ప్రతి మానవుడు చేయాలి. కానీ మనకు ఇప్పుడు ఉన్న ఈ పరువుల జీవితంలో మనం చేయలేం కాబట్టి ఇందులో మొత్తం 366 లింగాలు ఉంటాయి. 366 లింగాలతో ఉన్న ఈ మహాలింగార్చనను సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలు. సంవత్సరానికి 365 లింగాలు రోజులు ఉంటాయి కాబట్టి సంవత్సరం మొత్తం రోజుకు ఒక శివలింగానికి చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో సంవత్సరంలో ఒక్కసారి చేస్తే ఈ పూజను అంత ఫలితం మనకు పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక మరి అయ్యగారు పుట్టమట్టితో ఎందుకు చేసినారు? బంగారంతో అయితే ఇంకా బాగుంటది కదా, లేదా స్ఫటికాలతో బాగుంటుంది కదా అంటే ప్రతి యుగానికి ఒక బ్రహ్మం ఉంటుంది. ఈ యుగంలో కృతం రత్నమయం దేవం త్రేతాయాం హేమ సంభవం ద్వాపరం పారదం శ్రేష్టం కలౌ పార్థివ పూజనం. కృతయుగంలో అంటే రాముడి కన్నా ముందు ఉన్న యుగాలలో రత్నాలతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే ఫలితం ఉండేది. తర్వాత త్రేతాయాం హేమ సంభవం, రాముడున్న త్రేతాయుగంలో బంగారంతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే విశేషమైన ఫలితం ఉండేది. తర్వాత ద్వాపరం పారదం శ్రేష్టం, ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడు ఉన్న యుగంలో పాదరసంతో చేసిన కలౌ పార్థివ పూజనం. కలియుగంలో పుట్టమట్టితో చేసిన శివలింగానికి అర్చన చేస్తేనే వజ్రాలతో ఉన్న శివలింగం కన్నా, బంగార శివలింగం కన్నా పుట్టమట్టికి చేసిన శివలింగానికే విశేషమైన ప్రాధాన్యత ఉంది అని శాస్త్రకారులు చెప్తున్నారు. మరి పుట్టమట్టిని ఎందుకు ఎంచుకున్నారు అంటే సాధారణంగా పుట్టల్లో ఏముంటాయి? పాములు ఉంటాయి. కానీ పుట్టలు ఏమి పెడతాయి? చీమలు పెడతాయి. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చుంటాయి. కానీ ఆ చీమలు ఒక్కొక్క మట్టి నేను ఎక్కడ తీసుకొని వెళ్తాయంటే ఏ జంతువు కానీ ఏ మానవుడు కానీ తొక్కని ప్రదేశం నుంచి మాత్రమే ఆ చీమ ఒక్కొక్క మట్టి నేను తీసుకొని వెళ్ళి పుట్టను